అప్పుడెప్పుడో బుక్ చేసిన ఆ బండి మన ఇన్నోవా క్రిస్టాలు వెంటనే ఇవ్వరు. మేము ఎంత రికమెండ్ చేసినా 6 నెలలు టైం పడుద్ది. ఎప్పుడో బుక్ చేసింది వాడు వచ్చి మన తీసుకుంటావా అంటే మళ్ళీ డబ్బులు పోతాయి. రేపు మళ్ళీ అధికార పార్టీలోకి వచ్చినాం, సరే నడుపుదాం బండి అని చెప్పి ఎట్లాగూ 3వ బండి అని చెప్పి ఆ బండి కూడా తీసుకోవడం జరిగింది. ఇంత తప్ప ఇందులో కోట్లు, బండి తీసుకుంటే కోట్లు ఎవరిస్తారు? ₹1,00,00,000 ఇప్పి అందులో నాకు ఇంకా 30-40 లక్షల రూపాయలు అప్పు ఉంది. కాంగ్రెస్ పార్టీ నగలు తాకట్టు పెట్టున్నా, వాటిని నడిపించుకుంటా. రేవంత్ రెడ్డి గారు చూస్తారు కదా, మానవతరాయ్ గారికి అప్పులు ఉన్నాయి, దయచేసి మీరు డబ్బులు ఇంతవరకు ఇవ్వకపోతే పొలం పోద్ది, నాది 40-50 లక్షలు విలువ చేసే పొలం పోద్ది. దయచేసి కరుడు కట్టిన కాంగ్రెస్ వాది కాబట్టి ఆదుకోవాలని చెప్పేసి నేను KRTV నుంచి మీకు విన్నపిస్తా ఉన్నా. రైట్ అన్న, మీకు ఒక నాయకునితోటి ఫైర్ అవే నడిపిస్తూ ₹1 కోటి ఆఫర్ చేసిరా లేదా కాంగ్రెస్ పార్టీ నాయకులు? తిరిగి ఒక నాయకుడి దగ్గర ఒకటే చెప్పండి. అవును, ఒక అనుచరుడి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది నాయకుడు. ఓకే, తిరిగి కండవ కప్పుకో అన్నారు. మరి అప్పుడు నేను లొంగలేదు అన్న. ఎట్లే అన్న, ఇంతకాలం ఎవరు డబ్బులు ఇచ్చారు నాకు? నా కేసులకి, జైళ్ళకి నా అన్నీ ఎవరిచ్చారు? నేను చిన్నో తినలేదు, తిప్పలబడ్డా. ఇక పోయినా నేను రాలేను, నా వల్ల కాదు, మళ్ళీ కండవ మార్చుకోలేను అని చెప్పి తిరస్కరించిన. అప్పుడు కూడా ఇంక ఎక్కడొచ్చింది నాకు అవకాశం, వేరేవాడైతే దూకేవాడే. కానీ నేను ఆ ఆవేదనలో ఉన్నా, ఆ బాధలో ఉన్నా, నాకు అవి ముఖ్యం కాదనుకున్నాను. నేను కోరుకున్నది ఏంటి? నేను ఈ కష్టానికి పదవులు, ఇంకా రాజకీయంగా నేను పోరాడాలి, సేవ చేయాలి, అంతే అధికారికంగా సేవ చేయాలనుకున్నా. ఆ అవకాశం వాళ్ళు అదే అన్నారు, నీకు ఏదైనా అవకాశం ఇస్తాం, చైర్మన్కి ఇస్తాం, వచ్చే అన్నారు. పోయిన అంతే. నా భార్య పోయిన ఉద్యోగాన్ని, వాళ్ళు తీసిన ఉద్యోగాన్ని ఇస్తానన్నారు. రైట్. కాంగ్రెస్ పార్టీలో నిజంగా నేను ఇప్పుడు మీరు వచ్చింది కాబట్టి మీ నోటి నుంచి అడగొద్దు అనుకునే ప్రశ్న, మీ భార్య ఉద్యోగం పోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీనా? నేను చేసిన పోరాటాలే, అంతే కదా, వాస్తవం అది 100%. ఇప్పుడు మళ్ళీ ఆ రోజు నేను మీ భార్య ఉద్యోగం మళ్ళీ ఆమెకు వచ్చే అవకాశాలు ఉన్నాయా అంటే ఇయ్యాల? ఎందుకంటే రాష్ట్రంలో 11 స్టడీ సర్కిల్ ఉన్నాయి SC ST. ఈమె 5 ఏళ్లుగా కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తుంది. ఎక్కడా తీయనటువంటి ఉద్యోగాన్ని, అంటే 3 ఏళ్ళు పనిచేస్తే తీయకూడదు, తీయటానికి టెర్మినేట్ చేయడానికి అవకాశమే లేదు. కేవలం నేను ప్రభుత్వంపై పోరాటం చేస్తానని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికారులు, కలెక్టర్ హరీష్ చెప్పిండు స్వయంగా నాతో, నీ భార్య ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉంది మాకు, నువ్వు పొద్దున్నైతే టీవీలో తిడుతుంటావట ప్రభుత్వాన్ని, మరి ప్రభుత్వాన్ని తిట్టేటప్పుడు నీకు జీతం ఎందుకు ఇవ్వాలంటే, నేను కాదు కానీ ఆ భార్య కదా, నేను తెచ్చుకోలేదు కదా. అట్లా కాదు, మీరిద్దరు సగభాగం, భార్య భర్తలు అంటే ఇద్దరు సగభాగమే, సగం కాబట్టి తప్పదు అని చెప్పి టెర్మినేట్ చేశారు. ఏమన్నా అక్రమం చేసో, అన్యాయం చేసో, ఇంత ఒత్తిడి చేసినా కూడా కాంగ్రెస్ మీద ప్రేమతో లొంగిర్రా లేకపోతే ఇంకా బాధతో లొంగిర్రా? నేను ఎమ్మెల్యే అవుతాను కదా, అప్పటికి ఉద్యోగం పోయినా, నేను పోయిన కలెక్టర్ దగ్గర పోయినా, తర్వాత ఇదే మా మిస్సెస్ వంగపల్లి సీన్కి బాబాయ్ అవుతాడు, వంగపల్లి తీసుకొని హరీష్ రావు గారి దగ్గరకు పోయిందట. పోతే వారు కూడా అంతే అన్నారట, మేమేం చేస్తామమ్మా, అది ప్రభుత్వం, నువ్వు ఆయన భార్య కాబట్టి తప్పదు, నువ్వు భరించాల్సి వచ్చేది ఇది అని చెప్పారట. మరి నేను లొంగినట్టయితే ఉద్యోగం వచ్చేదే నాకు, ఇంకా అప్పటికప్పుడు ఇచ్చేవాళ్ళు చైర్మన్, గవర్నమెంట్ ఇంకా టైం ఉంది, అప్పుడు ఇంకా 6 నెలలు ఉంది. నేను కూడా లొంగినట్టు అవకాశం వచ్చింది, మరి నేను అట్లనే పోలేదే. నువ్వు ఉద్యోగం తీసినా, నన్ను కొట్టిన చెంచలగూడ జైల్లో ఎట్లా కొట్టారు? అసలు అడ్మిషన్ బ్యారక్లో కొట్టారు, అబద్ధం కాదు. సంతోష్ రాయ్ అనే సూపరింటెండెంట్, నేనేదో దొమ్మి చేసు, దొంగతనం చేసిన, నా మీద ఆ కేసులు ఏమీ లేవు, కబ్జా కేసులు కూడా లేవు. నిరుద్యోగులు, విద్యార్థులు, యూనివర్సిటీ ఉద్యమాల వల్ల నేను జైలుకు పోయినా. జైలు నాతో పాటు 18 మంది విద్యార్థులు వచ్చారు. 18 మంది విద్యార్థులు వస్తే నేను అడ్మిషన్ బ్యారక్లో బొమ్మలో మొత్తం బట్టలు ఇప్పేసి చెక్ చేసిన తర్వాత మళ్ళీ బట్టలు వేసి, సంతోష్ సినిమాలో ఏ విధంగా ఒక విలను పోలీస్ ఆఫీసర్ ఎట్లా వ్యవహరిస్తారు అట్లా వ్యవహరించిండు. అసలు జైల్లో కొట్టొద్దు కదా, కొట్టకూడదు. అడ్మిషన్ బ్యారక్లో బీభత్సంగా కొట్టారు, మామూలు కొట్టలే. కొట్టి ఏమన్నాడు, మీ నాన్న పేరేంటి అన్నాడు. ఇట్లనే వెనక 4 కానిస్టేబుల్ ఉన్నారు. అంటే కాంతయ్య అన్న. కాంతయ్య అంటే మీ నాన్న అంటే నీకు గౌరవం లేదా? కొట్టండి రా అంటే వెనక నుంచి కొట్టుడు, వీడు చంపల మీద కొట్టుడు, లాఠీలతో, ఇంత లాఠీలతో వెనక ముందు కొడతంటే ఆ నొప్పులకి కదా. అంటే అంటే నాకు బాధ అనిపించినా కానీ కిక్కులు మనకుండా ఇట్లా అబ్బాని కూడా కాదు, ఇట్లా పడుకుంటే ఇట్లా మనసులోనే దాచుకొని ఇట్లా ఉన్నా. అరే వీడు ఏంద్రా ఎంత కొట్టినా లొంగట్లేదు అనుకోని. మళ్ళీ మీ నాన్న పేరు అంటే, మీ నాన్న అంటే నీకు గౌరవం లేదరా? మీ నాన్న అంటే గౌరవించాలి, శ్రీకాంతయ్య అనాలి అని మళ్ళీ చెప్పిండు. మళ్ళీ మీ అమ్మ అన్నాడు. మీ అమ్మ పేరు ఏంటన్నాడు అంటే భారతమ్మ అన్న. మనకి గార్లు గీర్లు రావు కదా, మనం ఎక్కడ కూడా సాంప్రదాయంలో మనం ఏదో మామూలు దళిత సామాజిక వర్గాల్లో అమ్మ నాన్న అని ఆప్యాయంగా పిలుచుకుంటాం, అదే ఆప్యాయత. గార్లు, శ్రీమతులు, స్త్రీలు మనకు రావు. మీ అమ్మ అంటే నీకు గౌరవం లేదురా, శ్రీమతి భారతమ్మ అనాలని మళ్ళీ కొట్టంటారా అంటే కొట్టితే ఈ రక్తం గడ్డగట్టకుండా, మరి రక్తం గడ్డగట్ట ప్రమాదం కదా, వాస్తాయి కదా కాళ్ళు. 100 గుంజీలు తీయించారు. గుంజీలు తీసి జైల్లో ట్రీట్మెంట్ చేయించారు. అయినా లొంగిందా? ఇంకో విషయం చెప్తా. ఇప్పుడు అందరూ కాంగ్రెస్ అంటున్నారు ఉన్నోడు లేనోడు. 98 తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు సత్తుపల్లి నేను డిగ్రీ జాయిన్ అయినప్పుడు
నేను డిగ్రీ పట్టా రాలేదు, నాకు రౌడీ పట్టా ఇచ్చారు. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం, తుమ్మల నాగేశ్వరరావు గారు అప్పుడు మంత్రి ఉన్నాడు. నా బాసు, నా కుడి భుజం పసుమర్తి చంద్రరావు అని కల్లూరులో కాంగ్రెస్ ప్రెసిడెంట్ మండల అధ్యక్షుడు, ఆయన కూడా ఇబ్బంది పెడితే కాంట్రాక్ట్ విషయంలో 30 లక్షల కాంట్రాక్ట్ విషయంలో ఆయన కూడా పార్టీ కాంగ్రెస్ లేకుండా చేశారు. అప్పుడు కల్లూరు మండలంలో కాంగ్రెస్ లేని మానవతరావు ఒక్కడే ఎన్ఎస్ఐ విద్యార్థి సంఘంగా సత్తుపల్లి నుంచి వీడు యారు చూసినా అక్కడ నుంచి ఇక్కడ ఉద్యమాలు చేస్తాడు, వీడు నడిచివేయాలని చెప్పి కాలేజీలో జరిగిన 2 పిటి కేసులు నా మీద రౌడీ షీట్ పెట్టారు. పెట్టిన ఏమన్నా అప్పుడు సీతారామన్ ఎస్పీ తెలంగాణ ఉద్యమ సమయంలో మా ఈస్ట్ జోన్లో డీసీపీగా ఉన్నాడు. పెట్టి అదే టీడీపీలో వస్తావా లేకపోతే రౌడీ షీట్ పెట్టాలన్నారు. నువ్వు రౌడీ షీట్ కాదు, నన్ను చంపుకొని నీ పార్టీలోకి అయితే రాను అన్న. ఇట్లనే అన్న పోలీసు వాళ్ళు చెప్తే అని రౌడీ షీట్ పెట్టారు. పెట్టి ఏం చేశారు, నా ఫ్రెండ్స్, నా చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్రెండ్స్ వాళ్ళ తల్లిదండ్రులు మా అమ్మ నాన్నని పిలిపి స్టేషన్కి పిలిపించి కొబ్బరికాయ కొట్టి పలహారం పెట్టి నా ఉసురు తాగకూడదని పలహారం పెట్టి, ఇగో వీడికి ఉద్యోగం రాదు, వీడితో తిరిగితే మీ పని కూడా రౌడీలు అవుతారు, మీరు మీ అబ్బాయిల్ని మీ పిల్లల్ని మానవతరాయి తిప్పితే మీ వీళ్ళ పని కూడా ఇంతే అయింది అని జాగ్రత్తగా ఉండని చెప్పి వార్నింగ్ ఇచ్చి ఉసురు దాగలు కొబ్బరికాయ పంచారు. అయినా నేను పార్టీ మారలే, కసితో యూనివర్సిటీకి వచ్చిన, LLB చేసిన. 2004లో గవర్నమెంట్ వచ్చింది, అన్నీ ఎత్తేసారు. ఎట్లా వచ్చినా అట్లా పోయినాయి అన్నీ. మళ్ళీ గౌరవం అదే ఎవడైతే పోలీసులు ఉన్నారో తల ఉంచుకున్నారు నన్ను. 2004 నుంచి నా మీద తప్పుడు కేసులు పెట్టి 2 కేసులు పెట్టి రౌడీ షీట్ కావాలని ఓపెన్ చేసినట్టు తల ఉంచుకున్నారు. అధికార పార్టీలోకి వచ్చిన ఏ రోజు అంత భయపడలేదు. అంత ఆ కేసులు పెట్టి కొట్టి జైల్లో కొట్టి రౌడీ షీట్లు పెట్టి నేను భయపడలేదు. భయపడిన మానవతరాయి దేనికి 4 సార్లు అవకాశం నోటికాడ ముద్దను లాక్కుంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రైతుని ఎమ్మెల్సీ నేనే, నిరుద్యోగుల పక్షాన్ని ఎవరు కొట్లాడినా అది వస్తే పోయి వేరే నా స్థానికేతరులకు గ్రాడ్యుయేట్ కాని వ్యక్తికి ఇచ్చారు. మరి నేనైతే పోటీ ఇచ్చేవాడిని. కోదండరాము, తీర్మార మల్లన్న 50,000 60,000 ఓట్లన్నా వచ్చేది, గట్టి పోటీ ఇచ్చేటే ఉన్నాయి. ఎందుకంటే నేను కొట్లాడిన గ్రౌండ్లో ఉండి. ఎవడు కొట్లాడాలి, ఇప్పుడు ఉన్నాడు ఎవడు కొట్లాడలే. నిరుద్యోగుల కోసం పట్టభద్రుల కోసం నికారసగా కొట్టింది కొట్లాడింది మానవతరాయి. అది ఎవరైతే ఖమ్మం హైదరాబాద్ వరంగల్ ఎంపీ అని అది ఎవరైతే ఇన్ని పోట్లు పొడుతుంటే మానసికంగా మనిషి ఉండగలుగుతారా చెప్పండి? ఇది రాజకీయమే జీవితంగా, రాజకీయంగా శ్వాసగా బతికే నాకు అవకాశం వచ్చినప్పుడు అవకాశం వచ్చినట్టే వచ్చే సరిపోతే ఎన్నిసార్లు భంగపాటుకు గురైతే చెప్పండి. కాబట్టి నేను మనిషిని, నేను ఉప్పు కారం తింటా కాబట్టి ఆ ఆవేదనలో ఆ బాధలో పోయినా. ఇందులో కోట్లని ఒకడంటాడు, 100 కోట్లని ఇంకోడంటాడు, 2 నిజంగా ఇస్తే ఇంకా నేను దయచేసి తీసుకొని కేఆర్ మీడియాకి ఇస్తా. 30 లక్షలు తీసుకొని మిగతా 70 లక్షలు మీ పేదవాళ్ళకి మీ చేతిలో పెడతా. సరే రైట్, ఇద్దరం కలిసి పేదవాళ్ళకి సాయం చేద్దాం. రైట్ అన్న, ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ కండ ఒప్పుకున్న తర్వాత రేవంత్ రెడ్డి గారిని ఎన్నిసార్లు కలిసారు? రేవంత్ రెడ్డి కలవలే. ఎందుకు కలుస్తానన్నారు. ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఫ్రీగా మంచిగా కలుద్దాం అన్నారు. అట్లీస్ట్ ఫోన్లో కూడా మాట్లాడలే? ఫోన్లో నేను PA గారితో మాట్లాడినా, జయపాల్ రెడ్డి గారితో. ఎలక్షన్ టైంలో బిజీగా ఉన్నారు కాబట్టి చేరిన రోజు జగ్గారెడ్డి కమిటీ ద్వారా చేరిక జరిగింది. నేను అపాయింట్మెంట్ అడిగితే ఆఫ్టర్ పార్లమెంట్ తర్వాత కలుద్దాం, కొన్ని ఇబ్బందులు ఉంటాయి పార్టీ పరంగా, కొన్ని సమస్యలు ఉంటాయి. ఇప్పుడు నేను చేరటం అంటే అంత ఆషామాషి కాదు. నేను ఆ చేరికను వ్యతిరేకించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు మానవతరాయి వద్దు అన్నారు కొంతమంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మానవతరాయి చేరడానికే వీల్లేదని హుక్కుం జారీ చేశారు. అట్లాంటి పరిస్థితుల్లో హైకమాండ్ ACC ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయానికి అనుగుణంగా నా పార్టీలోకి నేను వచ్చిన. ఇప్పుడు కావాలని కేవలం మానవతరాయి కోసమే గర్భాపస పెట్టిరా చాలా మంది వచ్చిర్రా? మానవతరాయి లాంటి వ్యక్తులు ఉన్నారు. చివరి నిమిషంలో టికెట్ దక్కక చాలా మంది నాలా కష్టపడి ఇప్పుడు కొత్తగూడెం ఎడవల్లి కృష్ణ ఆయన పార్టీ మారిండు, నాతో పాటు వచ్చిండు. ఆయన కూడా ఆడ CPI టికెట్ ఇచ్చారు, కాంగ్రెస్ అభ్యర్థిని కాదంటే CPI పొత్తులో ఇచ్చారు. సంబాన్ చంద్రశేఖర్ గారు, నేనున్నా, తర్వాత సుభాష్ రెడ్డి, ఎల్లారెడ్డి, రేవంత్ రెడ్డి గారి కనిచరుడు, ఇట్లా కొద్దిమంది మేము అలిగి చివరి నిమిషంలో ఆవేదనతో పార్టీ మారినాం. కాబట్టి పార్టీ కూడా మా కష్టాన్ని గుర్తించింది.